స్వామి శరణం. ఈరోజు మనకి ఎంతో పర్వదినం పండగ. ఈరోజు అత్యంత వైభవంగా
ఉదయం నుంచి ఇప్పటి వరకు అన్ని కార్యక్రమాలు చాలా అద్భుతంగా నిర్వహించడంగా కొనసాగి మరికొద్ది క్షణాల్లో పడి తర్వాత హారతి స్వాములందరికీ భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం సాయంత్రం 4 గంటలకు భగవతీ సేవ 6 గంటలకు స్వామివారికి గజవాహన మహోత్సవం ఊరేగింపు సాయంత్రం 6 గంటలకు మన దేవాలయంలో మొదలయ్యి ఇందిరానగర్ కృష్ణానగర్ మీదుగా యూసఫ్గూడ చెక్ పోస్ట్ యూసఫ్గూడ బస్తీ మీదుగా ఆర్పీఐ క్వార్టర్స్ తర్వాత ఎల్లారెడ్డి కూడా ఆంజనేయస్వామి దేవాలయం మీదుగా మళ్ళీ మన శ్రీనాథకాళి దేవాలయానికి ఊరేగింపు కొనసాగుతుంది. కావున భక్తులందరూ కూడా మాల తీసుకునే స్వాములకు ముఖ్యంగా ఏంటంటే మీకు అందరికీ తెలియజేసేది ఊరేగింపు కంటే స్వామిని ఊరేగించడం అంటే మనకు పెద్ద అంత పూజ లేదు. ఎందుకంటే శరణకోశ అన్నీ కూడా కార్యక్రమాలను కూడా మనకు ఊరేగింపులు సాగుతాయి. అందులో ఏం చేస్తారంటే మీరు అందరూ సాయంత్రం 5 గంటలకి స్నానం చేయండి. 5:30 గంటలకు మీ పీఠాల్లో దీపం ముట్టించి ఒక పట్టు నైవేద్యం పెట్టుకోండి. శరణకోశ అష్టోత్తరం సహస్రనామం అన్నీ కూడా మనం ఊరేగింపులను చేసుకుంటాం. స్వామిని ఊరేగించడం అంటే అంత పెద్ద పూజ మనకు లేదు. కావున అందరూ కూడా సాయంత్రం 6 గంటలకి దేవాలయానికి వస్తే మనందరూ కూడా స్వామిని ఈరోజు గజవాహనం మీద ఊరేగింపుగా తీసుకెళ్ళి ఊరేగించేద్దాం. కావున భక్తులందరూ కూడా సాయంత్రం త్వరగా విచ్చేసి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొనండి. స్వామి శరణం. స్వామియే శరణం అయ్యప్ప. స్వామియే శరణం. అద్భుతంగా నిర్వహించడానికి అసలు మండల పూజలు చేద్దామా వద్దా అనే ఆలోచనలో 1-2-3 నెలల నుంచి మేమందరూ కూడా తర్జన భజన పడుతుంటే అన్నదాన కార్యక్రమాలు కానీ పడి పూజలు కానీ సాయంత్రం పూజలు కానీ అల్పహారాలు కానీ ఏదైనా సరే చేద్దామా వద్దా అసలు ఎలా ఉంటుంది ఈ కరోనా కష్టకాలంలో మనందరూ ఏం చేయాలి ఏంటని ఆలోచిస్తుంటే స్వామి దయవల్ల మనం ఇంత బాగా ఈ కార్యక్రమాలన్నీ చేసుకోగలుగుతున్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఒకరోజు మండల పూజల ముందు ఒక మీటింగ్ పెట్టి అసలు ఏం చేద్దాం ఏంటని ఆలోచిస్తే చాలామంది వద్దని చెప్పారు. అయినా కూడా మా దేవాలయం ఈఓ గారు, ధర్మకర్తల మండలి సభ్యులు, చైర్మన్ గారు, తర్వాత మణికంఠ అన్నదాన సేవా సమితి భక్తులందరూ కూడా సభ్యులందరూ కూడా ముందుండి చేద్దామని చెప్పి వెనుకుండి ఈ కార్యక్రమాలంతా ఇంత బాగా నిర్వహించినందుకు మనందరూ కూడా స్వామివారి తరఫున వారందరూ కూడా ఆయురారోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. అదే ప్రకారంగా ఈ పరిపూజ కార్యక్రమానికి మన వరకంగానే కేరళ నుంచి మనోజ్ నంబూద్రి గారు ఇచ్చేసి ఆయన ఇదివరకు ఒక 5 సంవత్సరాల క్రితం 6 సంవత్సరాల క్రితం శబరిమల దేవాలయంలో ప్రధాన ముఖ్య అర్చకుడిగా పనిచేసి ఉన్నాడు. ఆయన ఈ కార్యక్రమానికి రావడం మనకు ఎంతో ఆనందదాయకం. ఆయనకి మన దేవాలయం తరఫున మీ అందరి తరఫున ధన్యవాదాలు. స్వామికరణ మనోజ్ స్వామి శరణం. స్వామియే స్వామి శరణం. అయ్యం శరణం. అయ్యప్ప శరణం. శరణం పుణ్యప్ప. 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 దేవా శరణం. శ్రీ జగదీశా శరణం. శ్రీభూతనాథ అంబైవాసనయ
सर्वरक्षाकरं विभुं पार्वती हृदयानन्दं शास्तारं प्रणमाम्यहम् विप्रपूज्यं विश्ववन्द्यं विष्णुशम्भो प्रियं सुतं क्षिप्रप्रसादनिरतं शास्तारं प्रणमाम्यहम् अष्टमादङ्गगमनं कारुण्यामृतपूरितं सर्वविघ्नहरं देवं शास्तारं प्रणमाम्यहम् अस्मत्कुलेश्वरं देवम् अस्मच्छत्रुविनाशनम् अस्मदिष्टप्रदातारं शास्तारं प्रणमाम्यहम् शेषवंशतिलकं केरळे केलिविग्रहम् आत्रात्राणवरं देवं शास्तारं प्रणमाम्यहम् पञ्चरत्नाख्यमेतद्यो नित्यं स्तोत्रं पठे नरः तस्य प्रसन्नो भगवान् शास्त्रावसति मानसे सर्वभूतदयापरा रक्ष रक्ष महाबाहो शास्त्रे तुभ्यं नमो नमः ओम श्री भूतनाथ सदानंद सर्वभूतदयापरा रक्ष रक्ष महाबाहो शास्त्रे तुभ्यं नमो नमः शबरी पर्वते पूज्यं शान्तमानस संस्थितं भक्तौ भवापहङ्कारं अय्यप्पं प्रणमाम्यहम् अरुणोदय संकाशं नीलकुण्डलधारिणं नीलाम्बरधरं देवं वन्देहं ब्रह्मानन्दनं चापदानं वामहस्ते रौण्यनेत्रं च दक्षिणे विकसत्कुण्डलधरं वन्देहं विष्णुनन्दनं व्याघ्रारूढं रक्तनेत्रं स्वर्णमाला विभूषणं वीरपट्टधरं घोरं वन्देहं शम्भुनन्दनं नित्योध्यानभूषेणं पूर्णचन्द्रनिभाननं किरातरूपशास्तारं वन्देहं पाण्ड्यनन्दनं भूतभेतालसंसेव्यं काञ्चनाद्रिनिवासिनं मणिकण्ठविधिख्यातं वन्देहं शक्तिनन्दनं यशधन्वन्तरी माता पिता रुद्रो विषग्नमः शास्तारत्वमहं वन्दे महावैद्यं दयानिधे आस्यामकोमलविशालधनं विचित्रं वासोमसानवर्णोत्पलदामहस्तम् उत्तुङ्गरत्नमुकुटं कुटिलान्द्रकेशं शास्तारविष्टवरदं शरणं प्रपद्ये जय शबरीश हरे स्वामी